ఇప్పుడిప్పుడే భయాలన్నీ వదిలి మురారి విషయంలో ఓ అడుగు ముందుకు వేసింది రాధిక. ఇప్పుడే మొదలైన మురారి రాధిక ప్రేమ ప్రయాణంలో సాకేత్ ఓ తుఫానులా విరుచుకుపడబోతున్నాడా? హాయ్ ఆల్, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి కలలోనైనా కలగనలేదే పార్ట్ 7. ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదాం. చలో. రాధిక అతని ఎదురుగా కూర్చునే క్షణం కోసం అతని మనసే శ్వాస ఆపుకొని ఎదురుచూస్తుంది. ఆమె నెమ్మదిగా వచ్చి అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. చేతులు ముడుచుకొని చీర అంచునే వేళ్లతో గట్టిగా పట్టుకుని ఉంది. తల కొంచెం వంచుకొని కూర్చుంది. హాల్లో ఉన్న వాళ్ళ మాటలు ఆమె చెవుల్లో పడుతున్నా ఆమె మనసంతా భయంగా గందరగోళంగా ఉంది. రాధిక అని పిలిచాడు మురారి. అతని గొంతులో ఎలాంటి అధికారం లేదు, ఆదేశం లేదు. కేవలం ఒక పరిచయమైన మృదుత్వం మాత్రమే ఉంది. ఆమె తలెత్తి చూసింది. నీకు ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్పు చాలు. ఈ పెళ్లి చూపులు ఇక్కడితో ఆగిపోతాయి, నెమ్మదిగా అన్నాడు. హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం. దుర్గా, సాంబ ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. లక్ష్మి, విష్ణు కూడా ఇలాంటి మాట ఒకటి వస్తుందని అక్కడ ఎవరూ ఊహించలేదు. ఇన్ని రోజులు నన్ను ఏడిపించిన ఇతను తన ముందే నిలబడి తన నిర్ణయానికి గౌరవం ఇస్తున్నానని చెప్తున్నాడు. హౌ స్ట్రేంజ్ కదా అనుకుంది. నాకు ఆమె గొంతు కొంచెం కంపించింది. నాకు పెళ్ళంటే భయం ఉంది, మీరంటే కాదు. పెళ్ళి అన్న ఆలోచననే. ఆ మాట పూర్తి కాకముందే మురారి తల ఊపాడు. నాకు అర్థమైంది రాధిక, నిజంగా. ఆమె వైపు చూస్తూ, నువ్వు భయపడుతున్నావని నాకు తెలుసు. నేను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాను ఈ క్షణం కోసం. కానీ ఎదురు చూడడం అంటే నిన్ను బంధించడం కాదు. ఆ మాటలు ఆమె మనసుని తాకాయి. సాంబ దగ్గరకు వచ్చి, రాధిక, నీకు సమయం కావాలంటే చెప్పు తల్లి అన్నాడు మృదువుగా. దుర్గా కళ్ళలో తొలిసారి సందేహం కాకుండా ఆలోచన కనిపించింది. రాధిక మళ్ళీ మురారి వైపు చూసింది. ఆ చూపులో ఇప్పుడు భయం కంటే ఒక చిన్న ప్రశ్న ఉంది. మీరు నిజంగా నా నిర్ణయం కోసం వేచి ఉంటారా అని అడిగింది. మురారి పెదవులపై అదే సన్నని చిరునవ్వు. స్కూల్ టైం నుంచి ఎదురు చూస్తున్నాను రాధిక. ఇంకొంచెం కాలమైతే నాకు సమస్య కాదు. ఆ మాటతో రాధిక మనసు కరిగిపోయింది. కానీ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంది. సాంబ మురారి వైపు చూశాడు. అతను ఏమంటాడో అన్నట్టు. రాధిక మౌనాన్ని చూసి మురారి లేచి నిలబడ్డాడు. అందరి వైపు చూసి, ఈరోజు పెళ్లి చూపులు కాదు, రాధికకు సమయం కావాలి. ఆ సమయాన్ని ఇవ్వడం నా బాధ్యత, చాలా స్పష్టంగా అన్నాడు. దుర్గా ఒక్కసారి ఏదో అనబోయింది. కానీ లక్ష్మి ముందుకు వచ్చి, మురారి చెప్పింది కరెక్టే సాంబా గారు. మన అమ్మాయికి భయం ఉంటే దాన్ని ప్రేమతోనే పోగొట్టాలి, తొందరతో కాదు అంది. ఆ మాటలు రాధిక భయానికి ఓరడనిచ్చాయి. అత్తగా రాబోయే వ్యక్తి ఇంతలా అర్థం చేసుకుని ఈ మాట అంటుందని రాధిక ఊహించలేదు. మురారి మళ్ళీ రాధిక వైపు చూసి, నీకు ఓకే అయితే మనం కొన్నాళ్ళు మాట్లాడుకుందాం. ఫోన్లో అయినా, ఎదురుగా కలిసైనా. నువ్వు నన్ను తెలుసుకో, నేను నిన్ను తెలుసుకుంటాను. అప్పటికీ నీకు కరెక్ట్గా అనిపించకపోతే నువ్వు నో చెప్పినా నేను గౌరవిస్తాను. ఆ మాటలు ఐ లవ్ యూ కన్నా ఎక్కువ బరువు ఉన్నట్టు రాధికకి అనిపించాయి. ఆమె నెమ్మదిగా తల ఊపి, మీ మీద కన్నా నాకు మా నాన్న మీద చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే
నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అంది రాధిక దీర్ఘంగా శ్వాస తీసుకొని. ఆ మాట అందరి చెవుల్లో పడగానే ఒక క్షణం ఎవ్వరూ స్పందించలేకపోయారు. మురారి కళ్ళలో మెరుపు లేదు, ఉప్పొంగే ఆనందం కూడా లేదు. ఎందుకంటే రాధిక మురారి మీద ఇష్టంతో ఒప్పుకోలేదు, సాంబా పైన ఉన్న నమ్మకంతో ఒప్పుకుంది అని. లక్ష్మి నెమ్మదిగా రాధిక దగ్గరకు వచ్చి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఆ స్పర్శలో అత్త కాదు, అమ్మే కనిపించింది రాధికకి. మురారి ఒక్క అడుగు ముందుకు వచ్చాడు. చేతులు జోబుల్లో పెట్టుకుని, రాధిక, నువ్వు ఓ మాట చెప్పావు, నువ్వు ఒప్పుకుంటున్నాను అన్నావు. కానీ నేను దీన్ని బంధంగా తీసుకోను, ఇది నాకు ఇచ్చిన బాధ్యతగా తీసుకుంటాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ కొనసాగించాడు. నీ భయం పోయే వరకు, నీ మనసు నిశ్చలంగా అయ్యే వరకు ఈ పెళ్ళి ఒక నిర్ణయం కాదు, ఒక ప్రయాణం మాత్రమే. ఆమె భయం పూర్తిగా పోనప్పటికీ మురారి ఇస్తున్న సహకారంకి కొంచెం కుదురుకుంది. ఇంతలో విష్ణు కుర్చీలోంచి లేచి గొంతు సవరించుకొని, మా వాడికి నువ్వంటే ఎప్పటినుంచో ఇష్టం, ఆ విషయం నాకు తెలుసు. కానీ నీకు ఇదంతా కొత్త కాబట్టి కొంచెం భయంగా ఉండటం సహజమే. కానీ నీ అంగీకారం లేకుండా ఇక్కడ ఏదీ ముందుకు వెళ్ళదు. ప్రేమ, నమ్మకం, బాధ్యత, గౌరవం, ఈ 4 స్తంభాల మీదే పెళ్ళి అనే బంధం నిలబడుతుంది. మీ ఇద్దరికీ నేను 1 ఇయర్ టైం ఇస్తున్నాను. ఈ 1 ఇయర్ మాట్లాడుకోండి, మీ మనసులు తెలుసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఇదే ఆగస్ట్ 14కి మళ్ళీ మనమందరం ఇక్కడే కలుసుకుందాం. అప్పుడు చెప్పండి. మీ ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటే అయితే ముందుకు వెళ్దాం, లేదంటే లేదు. చెప్పడం పూర్తి చేసి అందరికీ ఓకేనా కాదా అన్నట్టు అందరి వైపు చూశాడు విష్ణు. అందరూ అందుకు అంగీకారం తెలపడంతో మురారి ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాధిక తల నిమిరి ఏదో పని ఉండడంతో బయటకు వెళ్ళిపోయాడు సాంబా. బెడ్ మీద పడుకొని ఆమె మెడలో ఉన్న చైన్తో ఆడుతూ మురారి గురించి ఆలోచిస్తూ ఉంది రాధిక. ఇంతలో ఆమె ఫోన్ మోగింది. హలో, చెప్పు పూజ, నీరసంగా అంది రాధిక. ఈరోజు నీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి? హుషారుగా అడిగింది పూజ. రాధిక గొంతులోని నీరసం గమనించక, ఏం పెళ్లి చూపులే బాబు అంటూ జరిగిందంతా చెప్పింది రాధిక. మురారి సార్కి నువ్వంటే చాలా ఇష్టమే. ఎంత అంటే నీ సంతోషం కోసం నిన్నే వదిలేసుకునే అంత. నీ లేనిపోని భయాలతో మురారి సార్ని దూరం చేసుకోకు. హీ డిజర్వ్స్ యూ అంటూ కాల్ కట్ చేసింది పూజ. పూజ మాటలనే తలుచుకుంటూ మురారి గురించి ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ఆగకుండా ఒకటే రింగ్ అవుతున్న ఫోన్ని నిద్రమత్తులోనే అందుకుని, ఇన్నిసార్లు చేస్తున్నా ఎత్తలేదు అంటే నిద్రపోతున్నానని అర్థం. అబ్బచ్చా, మాకు తెలియదులే, మీతో మాట్లాడాలి, అర్జెంటుగా మా ఇంటి పక్కనే ఉన్న కాఫీ షాప్కి రా. రాధిక, నువ్వా? ఆశ్చర్యంగా అన్నాడు మురారి. ఎవరో తెలియకుండానే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడావా? అసహనంగా అంది రాధిక. లేదు, నేను నా ఫ్రెండ్ రాజా అనుకున్నాలే అంటూ వాల్ క్లాక్ వైపు చూసి, ఇంకో 30 మినిట్స్లో అక్కడ ఉంటా అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అమ్మ 1 ఇయర్ నుంచి అడుగుతున్నా, రాధిక వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి మా పెళ్ళి ఖాయం చేయమని. నువ్వెందుకు లేట్ చేస్తున్నావు? రేయ్, నీకు తనకి 10 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ రా. ఇప్పుడెవరు అంత ఏజ్ గ్యాప్తో పెళ్లి చేసుకుంటున్నారు చెప్పు? వదిలేరా, ఎప్పుడో ఒకసారే కదా నువ్వు చూసింది తనని, మర్చిపో.
అమ్మా, రాధికని చేసుకుంటే నేనే చేసుకోవాలి. నాకు తప్ప దాని మీద ఎవరికీ హక్కు లేదు. ఎవరికీ కూడా. నేను ఇప్పుడు వెళ్తున్నా డార్జిలింగ్. ఇంకో 1 ఇయర్కి తిరిగి వస్తా. అప్పటికి రాధికని, రాధిక ఫ్యామిలీని నాతో పెళ్ళికి ఒప్పించు, కోపంగా చెప్పి తన బ్యాగ్ తీసుకొని బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు సాకేత్. ఏదో మాట్లాడాలి అన్నారు అంటూ రాధిక ఎదురుగా కూర్చున్నాడు మురారి. మాట్లాడుకుందాం, ముందు కాఫీ తాగండి అంటూ ముందుగానే ఆర్డర్ చేసిన కాఫీ కప్ని మురారి ముందుకు జరిపింది రాధిక. ఓకే అంటూ కాఫీ తీసుకొని ఒక సిప్ చేస్తుండగా, మీరు ఎప్పటి నుంచి నన్ను లవ్ చేస్తున్నారు? మీరు గ్రీన్ కలర్ కార్ కూడా నాకిష్టమనే కొన్నారు కదా అంది. అనుకోకుండా ఆమె నుంచి వచ్చిన ప్రశ్నలకి అతనికి పొరపోయింది. అర్రే, అంత తొందర ఎందుకు సుందరవదన, మెల్లగా తాగు అంటూ ఆమె కొంచెం ముందుకు వంగి అతని తల నెమ్మదిగా తడుతుంది. మురారి ఆమె వైపే సూటిగా చూస్తున్నాడు. వెళ్లే ముందు రాధికని ఒకసారి చూసిపోదామనుకున్న సాకేత్ రాధిక వాళ్ళ ఇంటి దగ్గర కనిపించకపోవడంతో కాఫీ తాగుదామని అదే కాఫీ షాప్కి వచ్చి రాధికని చూశాడు. రాధికని వెనుక నుంచి చూసిన సాకేత్కి రాధిక మురారికి ముద్దు పెడుతున్నట్టు అనిపించింది. అంతే, సాకేత్ కోపం కట్టెలు తెంచుకుంది. పిడికిలి గట్టిగా బిగించి, నేను నీతో పెళ్ళికి ఎదురు చూస్తుంటే నువ్విక్కడ ఎవడితోనో కులుకుతున్నావే అనుకుంటూ రాధిక మురారి టేబుల్ వైపు కదిలాడు సాకేత్. రాధిక మురారీల ప్రేమ ప్రయాణం కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అనుష కృష్ణ, సైనింగ్ ఆఫ్.